హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. మరి తెలంగాణ హైకోర్టు డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకు అప్లై చేసినటువంటి అభ్యర్థులకు మీరు ఈ నోటిఫికేషన్లోనే ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఉన్నట్లయితే మన కోర్స్ మీకు 100% ఉపయోగపడుతుందండి. మరి అభ్యర్థుల కోరిక మేరకు కోర్స్ ఫీ అనేది తగ్గించామండి. 1 ఇయర్ వ్యాలిడిటీతో ఉన్నటువంటి 399 రూపీస్ కోర్స్ని జస్ట్ ప్రజెంట్ 299 రూపీస్కి అందజేస్తున్నామండి. ఎంత అండి? 299 రూపీస్కు మాత్రమే ప్రజెంట్ అందజేస్తున్నాము. అంతేకాకుండా టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు కూడా ఇందులోనే వస్తాయి. ఒకవేళ మీకు సపరేట్గా గ్రాండ్ టెస్ట్లు 25 కావాలి అనుకుంటే కూడా యాప్లో ఉన్నాయి. లేదా ఇవ్వబడినటువంటి 9030362853 అనేటువంటి నంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసినా కూడా మీకు టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు అయితే పంపడము జరుగుతుంది. మీకు గ్రాండ్ టెస్ట్లు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకోవాలనుకుంటే ఒక డెమో టెస్ట్ అనేది పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఫ్రీగా అది డౌన్లోడ్ చేసుకొని మీరైతే కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఎలాగున్నాయి ఏంటి అనేది. బట్ కోర్స్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండేలా చూసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకే ఎగ్జామ్తో మనము గవర్నమెంట్ జాబ్ తెచ్చుకునేటువంటి ఏకైక పరీక్ష. ఎగ్జామ్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఒకే ఎగ్జాము, ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా చాలా క్లియర్గా 6 నెలల్లో వితిన్ 6 మంత్స్లో జాబ్లో ఉంటారు. మంచి అవకాశం ఉపయోగించుకోండి. చాలామంది కోర్స్ తీసుకున్నారు, ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ ఉంది. మీరు కూడా వెంటనే తీసుకోండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్, డౌన్లోడ్ చేయండి. మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయిన తర్వాత స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము తెలంగాణ కోర్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి మరి ఎగ్జామ్స్ నెక్స్ట్ మంత్ నుంచి మనకు ప్రారంభం కాబోతున్నాయండి. సో కాబట్టి ప్రతిరోజు కూడా అభ్యర్థులు ఎవరైతే అప్లై చేశారో రెగ్యులర్గా కోర్స్ తీసుకున్న వారు క్లాసెస్ వినడము ప్లస్ మన ఛానల్లో చెప్పేటువంటి మోడల్ పేపర్స్ వినడం అయితే తప్పకుండా చేయండి. మంచి మార్కులు స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. ఇంకా ఎవరైనా అభ్యర్థులు కోర్స్ తీసుకున్నట్లయితే యాప్లో వెంటనే తీసుకోండి. ఆఫర్ అయితే ప్రజెంట్ ఉంది, ఉగాది ఆఫర్. ఓకే, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాము. ముందుగా చిన్న లైక్ చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. తెలుపు శుక్ర నలుపు కృష్ణ అనేటువంటి 2 రకాల మంత్రాలు ఉన్న వేదము ఏది? తెలుపు అనేది శుక్ర, నలుపు అనేది కృష్ణ. ఏంటండి మరి? యజుర్వేదము. ఏం వేదం అండి? యజుర్వేదము. నెక్స్ట్ 1. మహావీరుడి అనుచరులను జైనులు అంటారు. అంతకుముందు వారిని ఏమని పిలిచేవారు? మహావీరుడు, వర్తమాన మహావీరుడు. ఓకేనా? వారి యొక్క అనుచరులను జైనులు అనేవారు. అంతకుముందు వారిని ఏ పేరుతో పిలిచేవారని అంటే నిర్గంధులు అనేవారండి. ఓకేనా? నిర్గంధులు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఓకే, నెక్స్ట్ 1. ఢిల్లీని పరిపాలించిన ఆఫ్ఘన్ పాలకుల కాలక్రమంలో సరైన వరుసను గమనించండి. ఢిల్లీని పాలించినటువంటి ఆఫ్ఘన్ పాలకుల పరిపాలనా కాలాన్ని వరుస క్రమంలో అమర్చండి అని అడుగుతున్నారు. చూద్దాం. ముందుగా సికిందర్ షా అండి. ఆప్షన్ 2 బహ్లూల్ ఖాన్ లోడి, సికిందర్ షా ఇబ్రహీం లోడి. వీరు ఆఫ్ఘన్ పాలకులు అండి. ఓకేనా? ఆఫ్ఘన్ పాలకులు. నెక్స్ట్ 1. సుప్రసిద్ధ గ్రంథము పద్మావత్ రచయిత అయిన మాలిక్ మహమ్మద్ జైసీ ఎవరికి సమకాలికుడు? ఏం గ్రంథం అండి? పద్మావత్. దీన్ని రచించినటువంటి మాలిక్ మహమ్మద్ జైసీ ఎవరికి సమకాలికుడు అంటే షేర్ షా సూరి. ఓకే, షేర్ షా. నెక్స్ట్ 1. బెంగాల్లో ఉన్న ఫ్రెంచి వారి ఏకైక ఫ్యాక్టరీ చంద్రనాగోర్ను క్రీస్తు శకము 1757లో ఎవరు ఆక్రమించడము జరిగింది? ఎవరండి? ఇంగ్లీష్ వారు లేదా ఆంగ్లేయులు. నెక్స్ట్ 1. కొండముది తామ్ర శాసనంలో జయవర్మన్ అను రాజు గురించి తెలుపబడింది. ఈ జయవర్మన్ అసలు ఎవరు? జయవర్మన్ ఎవరు? కొండముది తామ్ర శాసనం వేయించినటువంటి జయవర్మన్. ఆన్సర్ ఆప్షన్ 3 బృహత్ పలాయన వంశరాజు అండి. బృహత్ పలాయన్ల వంశరాజు. నెక్స్ట్ 1. సిపాయిల తిరుగుబాటు కాలంలో ఇతను భారతీయ గవర్నర్ జనరల్గా ఉన్నారు. 1857 ఆ టైంలో బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్గా ఎవరున్నారండి? ఆప్షన్ 2 లార్డ్ కానింగ్. సో
సిపాయిల తిరుగుబాటు తర్వాత మరి భారతదేశంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క ఉద్యమం కారణంగా బ్రిటిష్ రాణి ఏం చేసింది, ఈస్ట్ ఇండియా కంపెనీని రద్దు చేసి 1858లో బ్రిటిష్ రాణి ప్రకటన అయితే జారీ చేయడము జరుగుతుంది. ఈస్ట్ ఇండియా కంపెనీ రద్దయి ఏమవుతుంది, భారతదేశంలో ఉన్నటువంటి పరిపాలనా వ్యవస్థ మొత్తం కూడా బ్రిటిష్ రాణి ఆధీనంలోకి వెళ్తుంది. గవర్నర్ జనరల్ అనేటువంటి పదవిని రద్దు చేసి వైస్రాయ్ అనేటువంటి పదవిని ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఆ క్రమంలోనే మొట్టమొదటి గవర్నర్ జనరల్, ఆ టైంలో సిపాయిల తిరుగుబాటులో ఉన్న గవర్నర్ జనరల్ వీరే, మొట్టమొదటి వైస్రాయ్ కూడా లార్డ్ కానింగ్ అండి. ఓకే, నెక్స్ట్ వన్. మొట్టమొదటిసారి కాంగ్రెస్ వేదికపై వందే మాతరం ఎప్పుడు ఎక్కడ పాడారు? వందే మాతరం బంకిం చంద్ర చటర్జీ రచించినటువంటి భారత జాతీయ గీతం. ఆప్షన్ 3 1896 కలకత్తాలో. ఓకేనా, నెక్స్ట్ వన్. పింజ సిద్ధాంతము అనేటువంటి పన్ను ఎవరిపై విధించేవారు? పింజ సిద్ధాయము అనే పన్ను ఎవరిపైనండి? ఆప్షన్ 2 సాలెవారిపైన విధించేవారు. బట్ట నేత కార్మికులు ఉంటారు కదా, వారు సాలెవారు. నెక్స్ట్ వన్. ఉంబలి గ్రామాలు అనగా ఏమిటి? ఉంబలి గ్రామాలు ఏంటండి? ఆప్షన్ 3 అధికారులకు మంత్రులకు ఇవ్వబడినటువంటి గ్రామాలనే ఉంబలి గ్రామాలు అంటారు. అధికారులకు మంత్రులకు ఇవ్వబడిన గ్రామాలు. నెక్స్ట్. భారతదేశంలో నల్లరేగడి నేలలు ఏ వర్గానికి చెందుతాయి? భారతదేశంలో నల్లరేగడి నేలలు. ఆప్షన్ 4 చెర్నోజెమ్ అంటారండి వీటిని. ఓకేనా, చెర్నోజెమ్. నెక్స్ట్ వన్. గ్లోబల్ వార్మింగ్ ప్రభావం వల్ల ఏర్పడే శీతోష్ణ స్థితి మార్పులకు సంబంధించి క్రింది వాణిని గుర్తించండి. ఓకే, గ్లోబల్ వార్మింగ్ ప్రభావం వల్ల ఏర్పడే శీతోష్ణ స్థితి మార్పులకు సంబంధించి అంశాలేంటి? ఆన్సర్ ఆప్షన్ 4 ABC మరియు D అన్నీ సరైనవే. చూద్దాం. సముద్రపు నీటి ఆమ్లత్వము పెరుగుతుంది. వాతావరణంలోని వాయు సంఘటనలో మార్పులు సంభవిస్తాయి. భూగోళ సగటు ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతాయి. జల సంబంధిత చక్రము దెబ్బతిని భూమి మీద నీటి కొరత అనేది కూడా ఏర్పడుతుంది. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. యునెస్కో మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్ అనే కార్యక్రమాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? యునెస్కో యొక్క మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్ 13 ఆప్షన్ 1 1971లో. నెక్స్ట్ వన్. నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ NISA ఎక్కడ ఉంది? నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ. ఆన్సర్ ఆప్షన్ 2 హైదరాబాద్లో కలదు. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో ఒకటి సురక్షిత నిల్వల మార్గదర్శకము కాదు. ఓకే, సురక్షిత నిల్వల మార్గదర్శకము కాదు. ఏంటది? ఆప్షన్ 4 వాణిజ్యపరంగా ప్రాసెస్ చేసిన ఆహారపు లేబుళ్లను తొలగించడం అనేది మార్గదర్శకం కాదండి. ఖచ్చితంగా ఆ ఆహారపు లేబుల్స్ అనేవి ఉండాలి. అంటే ఎక్స్పైరీ డేటు, ఎప్పుడు తయారు చేశారు, అందులో ఉండేటువంటి పదార్థాలన్నీ కూడా ఈ లేబుల్లపైనే ఉంటాయి. వీటిని తొలగించడం కరెక్ట్ కాదు. ఓకేనా, సో మరి ఏవి కరెక్ట్ చూద్దాం. ప్రతిరోజు నిల్వ ఉంచిన ఆహారము నిల్వ ప్రాంతాల ఉష్ణోగ్రతను తనిఖీ చేయడము, అన్ని నిల్వల పాత్రలను శుభ్రంగా పొడిగా ఉంచడము, చెడిపోయిన ఆహారాన్ని విసర్జించడం అంటే తీసివేయడం. ఓకే, నెక్స్ట్ వన్. భారత రాజ్యాంగము సమైక్య వ్యవస్థను ఏ చట్టం నుండి తీసుకోవడం జరిగింది? భారత రాజ్యాంగము సమైక్య విధానము లేదా సమైక్య వ్యవస్థను ఎక్కించండి. భారత ప్రభుత్వ చట్టము 1935. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. మీ అందరికీ ఒక చిన్న క్వశ్చన్ అండి, జీకే క్వశ్చన్. మరి ఈ యొక్క సమైక్య విధానము భారత రాజ్యాంగంలోనికి, ఓకేనా, భారత ప్రభుత్వ చట్టం 1935కు ముందే ఎక్కడి నుంచి మనం స్వీకరించాం దీన్ని, ఈ అంశాన్ని, సమైక్య విధానము అనేటువంటి అంశాన్ని ఏ దేశం నుంచి స్వీకరించాం? కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు తెలియకపోతే సమైక్య విధానం అని కామెంట్ చేయండి, ఆన్సర్ చెప్తాం. భారత రాజ్యాంగ నిర్మాతలు న్యాయ సమీక్షాధికార భావనను ఏ రాజ్యాంగం నుండి గ్రహించారు? న్యాయ సమీక్షాధికార భావన. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆప్షన్ 2 అమెరికా సంయుక్త రాష్ట్రాలు USA. నెక్స్ట్. షెడ్యూల్ కులాలు తెగలపై నేరాలను నిరోధించే లక్ష్యంతో చేయబడిన చట్టము ఏది?
ఆన్సర్ ఆప్షన్ 3 అండి. షెడ్యూల్ కులాల తెగల అకృత్యాల నిరోధక చట్టము 1989 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అండి. 1989లో దీన్ని చేశారు. నెక్స్ట్ వన్, శ్వాస కేంద్రము ఎక్కడ ఉంటుంది? శ్వాస కేంద్రము ఎక్కడ ఉంటుందండి? ఆప్షన్ 3 మెడ్యుల్లా అబ్లాంగేటా లేదా మధ్యాముఖంలో ఉంటుందండి. ఓకే, శ్వాస కేంద్రము. నెక్స్ట్ వన్, అల్యూమినియం నికెల్ కోబాల్టుల మిశ్రమాన్ని ఏమంటారు? అల్యూమినియం నికెల్ కోబాల్టుల మిశ్రమాన్ని ఆప్షన్ 1 అండి అల్నికో అంటారండి. అల్నికో. ఈ అల్నికోతో ఏం చేస్తారంటే కొన్ని రకాలైనటువంటి దృఢమైన పదార్థాలు తయారు చేస్తారు. లోహాలను విమానాలలో ఉపయోగిస్తారు వీటిని ఎక్కువగా. ఓకే, నెక్స్ట్ వన్, ఏ పనులను పర్యవేక్షించడానికి 1869లో సదర్ ఉల్ మిహామ్ మత ఫరికత సంస్థను స్థాపించడము జరిగింది? ఆప్షన్ 4 పైవన్నీ. ప్రజా పనులు, ప్రజా నిబంధన పనులు పర్యవేక్షించడానికి, వైద్యము, పురపాలక పనులు, గ్రామీణ రోడ్ల పనులను పర్యవేక్షించడానికి దీన్ని ఏర్పాటు చేశారు. నెక్స్ట్ వన్, నీటి యొక్క శాశ్వత కాఠిన్యతను తొలగించడానికి ఉపయోగించే లవణము ఏది? నీటి యొక్క శాశ్వత కాఠిన్యతను తొలగించడానికి దీన్ని ఉపయోగిస్తారండి. ఆప్షన్ 3 వాషింగ్ సోడా. వాషింగ్ సోడా. భారతదేశపు తొలి శాస్త్రీయ విధాన తీర్మానం రూపొందించిన సంవత్సరం ఏది? ఆప్షన్ 1 1958. నెక్స్ట్ వన్, ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ నిర్వహిస్తున్న మ్యాగజైన్. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ నిర్వహిస్తున్న మ్యాగజైన్ పేరేంటి? ఆప్షన్ 1 ఎవ్రీ మ్యాన్ సైన్స్. ఎవ్రీ మ్యాన్ సైన్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ ఇంటర్పోల్లోని సభ్య దేశాలు ఎన్ని? ఆన్సర్ 194. ఇది ఎక్కడుందండి? దీని యొక్క ప్రధాన కార్యాలయం అంటే లయన్స్, ఫ్రాన్స్లో ఉంది. ఓకే, భారతదేశంలో మొదటగా తమ వర్తక స్థావరాన్ని ఏర్పరచుకున్న యూరోపియన్లు ఎవరు? ఎవరండి? ఆన్సర్ ఆప్షన్ 2 పోర్చుగీస్ వారు. 1498లో భారతదేశానికి మొదటగా మరి సముద్ర మార్గాన్ని కనుగొన్న వారు కూడా పోర్చుగీసు వారు. మరి అంతకుముందు సముద్ర మార్గం లేకముందు మనకు దారి లేదా అంటే ఉండేదండి. కాన్స్టాంటినోపిల్, ప్రస్తుతం టర్కీగా పిలువబడుతున్నటువంటి కాన్స్టాంటినోపిల్ నుండి భూమార్గం అయితే ఉందండి. సో అది మూసివేయడంతో సముద్ర మార్గాన్ని కనుగొన్నారు. కాన్స్టాంటినోపిల్ పతనము అంటారు. ఓకే, ఇంపార్టెంట్. ఇత్తడిలో కాపర్తో పాటు ఏ లోహము కలిసి ఉంటుంది? ఇత్తడిలో కాపర్తో పాటు ఏ లోహము కలిసి ఉంటుంది? ఆప్షన్ 1 జింక్. నెక్స్ట్ వన్, ఇళ్లలో వాడే ఎలక్ట్రిక్ బల్బులో ఉండే ఫిలమెంట్ ఏది? ఇళ్లలో వాడే ఎలక్ట్రిక్ బల్బులో ఉండే ఫిలమెంట్ ఆప్షన్ 2 అండి టంగ్స్టన్. నెక్స్ట్ వన్, గాలిలో ఉండే ఏ వాయువు వల్ల ఇత్తడిని గాలిలో ఉంచినచో రంగు మారుతుంది? ఆప్షన్ 4 ఆక్సిజన్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వారిలో సికింద్రాబాద్ పట్టణాన్ని నిర్మించిన రాజు ఎవరు? సికింద్రాబాద్ పట్టణాన్ని నిర్మించిన రాజు ఎవరండి? 3వ నిజాం సికిందర్ జా బహదూర్. 3వ నిజాం సికిందర్ జా బహదూర్ మరి సికింద్రాబాద్ పట్టణాన్ని నిర్మించడం జరిగింది. నెక్స్ట్ వన్, రుద్రమాదేవి పాలనా కాలంలో కాకతీయ రాజ్యాన్ని సందర్శించిన యూరోపియన్ బాటసారి ఎవరు? రుద్రమాదేవి పాలన కాలంలో ఎవరండి? మార్కోపోలో, ఇటలీ యాత్రికుడండి. ఓకే, నెక్స్ట్ వన్, సామాజిక హక్కులలో అంతర్భాగము కానివి. సామాజిక హక్కులలో అంతర్భాగము కానివి ఆప్షన్ 2 రాజకీయ విభాగ సంరక్షణ హక్కులు. రాజకీయ విభాగ సంరక్షణ హక్కులు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ఆహార గొలుసులోని సరైన వరుస క్రమం ఏది? క్రింది వానిలో ఆహార గొలుసులోని సరైన వరుస క్రమం ఆప్షన్ 3 అండి డయాటమ్స్, క్రస్టేషియన్స్, హెర్రింగ్స్. ఇది ఆహారపు గొలుసు. ఓకేనా, డయాటమ్స్ని తినేవి క్రస్టేషియన్స్, వాటిని తినేవి హెర్రింగ్స్. ఆహారపు ఫుడ్ చైన్ అండి, ఇది ఆహారపు గొలుసు. ఆప్టికల్ ఫైబర్ అనేది క్రింది వాటిలో ఏ విధానం ఆధారంగా పనిచేస్తాయి? ఆప్టికల్ ఫైబర్
మనకు ప్రజెంట్ ఇంటర్నెట్ వచ్చేది వీటి ద్వారానే అండి. మరి ఇది ఏ విధానం ఆధారంగా పనిచేస్తుందండి? ఇదొక కాంతి యొక్క ధర్మంగా చెప్పుకోవచ్చు. ఏంటది? ఆప్షన్ 3 సంపూర్ణాంతర పరావర్తనము. కాంతి సంపూర్ణాంతర పరావర్తనం అంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. 2025 అంతర్జాతీయ యువజన దినోత్సవం యొక్క థీమ్ ఏంటి? ఏంటండి? స్థిరమైన భవిష్యత్తు కోసం యువత సాధికారత. ఓకేనా? ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూద్దాం. బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం ఇది ఎన్నవసారి? 36 ఆప్షన్ 3 అండి, 8వసారి. నెక్స్ట్ వన్. రష్యా దక్షిణ కజకిస్తాన్ నుంచి ఇరాన్ ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టింది. అయితే ఇరాన్ ఉపగ్రహము పేరేంటి? ఇరాన్ ఉపగ్రహం పేరేంటండి? ఆప్షన్ 4 ఖయ్యూమ్. ఓకే, ఖయ్యూమ్ లేదా ఖయ్యామ్ లేదా ఖయ్యూమ్. నెక్స్ట్ వన్. ఆర్బీఐ రూపే కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ లైసెన్స్ను రద్దు చేసింది. అయితే బ్యాంక్ ప్రధాన కార్యాలయము ఎక్కడ ఉంది? రూపే కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ లైసెన్స్ రద్దు చేసింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందండి? ఆప్షన్ 4 పూణే. నెక్స్ట్ వన్. 2023-24 ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ యొక్క మహిళా ఫుట్బాలర్ ఆఫ్ ది ఇయర్గా ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ ఇందుమతి కథీరేషన్. 24-25 కానీ ఇంకెవరు సెలెక్ట్ కాలేదండి. సో 23-24 గాను ఇందుమతి కథీరేషన్ గారు ఎంపికయ్యారు. ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారము షవలియో డీలా లిజియన్ హానర్కు ఎవరు ఎంపిక కావడము జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 4 అండి, శశి థరూర్ గారు. ఓకే, శశి థరూర్ ప్రముఖ రచయిత కూడా, రాజకీయవేత్త కూడా. నెక్స్ట్ వన్. జగదీప్ ధన్ఖడ్ ఎన్నవ భారత ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు? జగదీప్ ధన్ఖర్ ప్రజెంట్ ఉన్నారండి. ఎన్నవ ఉపరాష్ట్రపతి అండి? ఆప్షన్ 4 14వ భారత ఉపరాష్ట్రపతి. 2025 ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ చిత్రం అవార్డు గ్రహీత అంటే ఏ చిత్రానికి ఉత్తమ చిత్రం అవార్డు రావడం జరిగిందంటే అనోరా. ఏంటది? అనోరా. ఇంపార్టెంట్. వజ్ర ప్రహార్ 2024 అనేది ఏ దేశంతో కలిసి భారతదేశం యొక్క ఉమ్మడి ప్రత్యేక దళాల వ్యాయామం ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉంటారండి దీన్ని. మరి ఏ దేశంతో అండి? యునైటెడ్ స్టేట్స్ అమెరికాతో. అంతర్జాతీయ జీవ ఇంధన దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? అంతర్జాతీయ జీవ ఇంధన దినోత్సవాన్ని ఆన్సర్ ఆప్షన్ 4 ఆగస్టు 10. నెక్స్ట్ వన్. 2025 భారత గణతంత్ర దినోత్సవం యొక్క ముఖ్య అతిథి ఎవరు? 45 ఆన్సర్ ఆప్షన్ 3 అండి, ప్రభోవో సుబియాంటో అండి. ఇండోనేషియా యొక్క అధ్యక్షుడు ప్రభోవో సుబియాంటో అండి భారత గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేయడం జరిగింది. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో అక్షరాస్యత రేటు స్వల్పంగా ఉన్న జిల్లా ఏంటి? తక్కువగా ఉన్నటువంటి జిల్లా ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 మహబూబ్ నగర్ అండి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. 1969 జై తెలంగాణ ఉద్యమ కాలంలో క్రింది వాణిలో ఏ ప్రభుత్వ ఉత్తర్వు జారీ చేయబడింది? 1969 జై తెలంగాణ ఉద్యమ కాలంలో ఆన్సర్ ఆప్షన్ 4 జీవో నంబర్ 36. 2021-22 సంవత్సరానికి రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో వ్యవసాయ రంగం యొక్క వాటా ఎంత? 48 ఆప్షన్ 1 14.4%. క్రింది జిల్లాలలో భూ విస్తీర్ణంలో అత్యల్ప అటవీ ప్రాంత శాతం గల జిల్లా ఇది. తక్కువ అటవీ ఉంటుందండి. ఎక్కడ అండి మరి? ఆప్షన్ 3 నల్గొండ. ఓకే, నల్గొండ. ప్రాజెక్ట్ టైగర్ ప్రారంభించిన సంవత్సరం ఏది? ప్రాజెక్ట్ టైగర్ ఆప్షన్ 4 1973. తారామతి భారాధరి తెలంగాణలోని ఏ ప్రాంతంలో ఉన్నది? ఆప్షన్ 1 గోల్కొండ, హైదరాబాద్. నెక్స్ట్ వన్. తెలంగాణలో ప్రబలంగా కనిపించే గిరిజన తెగ ఏది? అంటే ఎక్కువగా ఏ గిరిజనులు మనకు కనిపిస్తారు? ఎవరండి? లంబాడాలు. ఓకేనా, లంబాడాలు గిరిజన తెగ మనకు ఎక్కువగా కనిపించడం అయితే చూడవచ్చు. ఓకేనా, ఒకటి ఎడిట్ చేయండి. గోండులు అండి, గోండులు ఎక్కువగా కనిపిస్తారు మనకి. తర్వాత లంబాడీలు రెండవ. ఓకేనా, తక్కువగా ఉండేది కోయలు.
ఓకే, గమనించాలి. హైదరాబాదులో ఉన్న లడ్ బజార్ ఈ క్రింది వాటిలో దేనికి ప్రసిద్ధి? లడ్ బజార్ 53 ఆప్షన్ 3 అండి, గాజులు. నెక్స్ట్, మా భూమి చిత్రానికి స్క్రీన్ ప్లే రచించిన వారు ఎవరు? మా భూమి అనేటువంటి చిత్రానికి 54 ఆన్సర్ ఆప్షన్ 1 ఎస్ఎన్ ప్రాణరావ్. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల ప్రవేశపెట్టబడిన మిషన్ స్మార్ట్ డ్రైవ్ అనే పథకము ఎవరి కోసము ఉద్దేశించబడింది? మిషన్ స్మార్ట్ డ్రైవ్ అనేటువంటి పథకము 55 ఆప్షన్ 2 అండి, మద్యం తాగిన వారిని ఇంటికి చేర్చడం కోసము. నెక్స్ట్, అసఫ్ జాహీల కాలంలో సర్వే అండ్ సెటిల్మెంట్ డిపార్ట్మెంటును సాలార్జంగ్ ఏ సంవత్సరంలో ఏర్పరిచారు? 56 ఆన్సర్ ఆప్షన్ 4 1875. చివరి నిజాం పరిపాలనా కాలంలో తెనుగు పత్రిక ఎక్కడి నుంచి వెలువడింది? తెనుగు ఎక్కడి నుంచి వెలువడిందండి? 57 ఆప్షన్ 4 ఇనుగుర్తి ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, రాణి రుద్రమాదేవి మరణాన్ని గురించి తెలిపే శాసనము పేరేంటి? రాణి రుద్రమాదేవి గారి మరణం గురించి చందుపట్ల శాసనము తెలియజేస్తుందండి. ఏంటది? చందుపట్ల శాసనము. నెక్స్ట్ వన్, పంట రుణమాఫీ పథకము క్రింద తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన రుణ పరిమితి ఎంత? 1,00,000 రూపాయలు. మెదక్ జిల్లా దాదాపుగా ఏ నది పరివాహక ప్రాంతంలోనికి వస్తుంది? మెదక్ ఆప్షన్ 2 అండి, గోదావరి. ఓకేనా, గోదావరి పరివాహక ప్రాంతము అండి, గమనించాలి అందరుకుంటా. అంటే ఏ నది ద్వారా అక్కడి భూమికి ఎక్కువ సాగుగాను నీరు అందుతుంది అని అర్థం. ఓకే, సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైన మోడల్ పేపర్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.